వాతలు లేవు, కుట్లు లేవు, నొప్పి కూడా లేదు. చిన్న సూది ద్వారా ఆధునిక పద్ధతిలో వెరికోస్ వెయిన్స్ మరియు నరాల నొప్పులకు శాశ్వత చికిత్స. ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్స్, KPHP రోడ్ నంబర్ 1 లో. జూబ్లీహిల్స్ పేరు వింటేనే తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? వాళ్లలో కనిపించని కంగారు పెరిగిపోవడానికి కారణాలేంటి? కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అవుతామని గొప్పలు చెప్పిన కాషాయదళంలో ఇప్పుడు భయం పెరిగిపోవడానికి కారణమేంటి? జూబ్లీహిల్స్ లో గెలవలేమని కౌంటింగ్ కు ముందే వాళ్లే డిసైడ్ అయ్యాక కూడా ఇంకా ఆరాటం దేనికోసం? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ది గెలుపు పోరాటమైతే బీజేపీది ఉనికి కోసం ఆరాటం. ముందంతా ఇది త్రిముఖ పోరాటమని బీరాలు పలికిన కాషాయ దళం తీరా ఎగ్జిట్ పోల్స్ ని చూసి డీలా పడిపోయిందట. అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీది 3వ స్థానమే. అంతేకాదు ఆ పార్టీ ఓట్ షేర్ 10% లోపే ఉంది. 2023లో ఇక్కడ బీజేపీకి 14% ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు అంతకంటే తక్కువ వస్తాయని సర్వేలు చెబుతూ ఉండడంతో కమలం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఒకవేళ ఈ సర్వేలే నిజమైతే పరిస్థితి ఏంటి? ప్రజలకు ఎలా ముఖం చూపించుకోగలం? పార్టీ పెద్దలకు ఏమని సమాధానం చెప్పుకోవాలంటూ తెలంగాణ బీజేపీ నాయకులు తెగ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఓడిపోతామన్నది ఒకెత్తైతే మరి అంత ఘోరమైన రిజల్ట్ వస్తుందా అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. లోక్సభ ఎన్నికల తర్వాత 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ జరగ్గా 2ంటిని గెలుచుకుంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 2వ స్థానంలో నిలిచింది. అప్పుడు చెప్పుకోదగ్గ ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆ పార్టీ ఎక్కడో దూరంగా ఉందని చూపిస్తున్నాయి. ఏదో 1-2 కాకుండా ఎగ్జిట్ పోల్స్ చేసిన ప్రతి సంస్థ బీజేపీకి డిపాజిట్స్ కూడా కష్టమేనన్నట్టు చెప్పేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇంతకు ముందే బీజేపీకి డిపాజిట్ రాదని సవాల్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే 10,000 ఓట్లు తెచ్చుకోండి చూద్దామని వ్యంగ్యంగా అన్నారు. దాంతో ఇప్పుడు కమలం లీడర్స్ లో కంగారు పెరుగుతోందట. జూబ్లీహిల్స్ పూర్తిగా అర్బన్ నియోజకవర్గం. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీకి ఓటింగ్ ఉంటుంది. అలాంటి చోటే ఫలితం దారుణంగా ఉంటే ఇక ముఖం చూపించుకోగలమా అని మదన పడుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీలో ఉన్న ఓ వర్గం నేతలు మరికొందరిని టార్గెట్ చేస్తూ మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. ఇది పార్టీ స్వయంకృతమని ఇప్పటికే వాయిస్ మొదలైపోయింది. ఈ పరిస్థితిలో కనీసం డిపాజిట్ దక్కకుంటే ఇంటా బయట విమర్శలు తప్పవన్నది కొందరు ముఖ్యుల భయంగా తెలుస్తోంది. అటు పార్టీ శ్రేణుల్లో కూడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే నైతికంగా పార్టీ మీద తీవ్ర ప్రభావం పడుతుందన్న విశ్లేషణలున్నాయి. నేతలంతా సమన్వయంతో పనిచేసుకునేలా పార్టీ చర్యలు తీసుకోకపోతే, సమిష్టితత్వం రాకపోతే పార్టీకి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయన్న టాక్ ఆల్రెడీ మొదలైపోయింది కాషాయ వర్గాల్లో. అసలు అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావాలని ఆరాటపడుతున్న కమలం పార్టీకి జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ షాక్ ఇస్తాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. గెలుపు సంగతి తర్వాత గత ఎన్నికల్లో వచ్చిన వాటికన్నా ఒక్క ఓటైనా ఎక్కువ వస్తే చాలు, అదే 10,000 అనుకుంటున్నారట బీజేపీ నాయకులు.